ఈవీఎంల మీద అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద మాకు నమ్మకం లేదు అని రాజకీయ పార్టీలు అంతకంతకు కూడా బలంగా చెప్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య ఢిల్లీ పర్యటన సమయంలో ఈవీఎంల గురించి మాట్లాడారు. ఈవీఎంల మీద సాధారణ పరిభాషలో మాకు అసంతృప్తి ఉంది అని ఆయన ఎక్కడ సందేహాలకు ఆస్కారం ఉంది. ఈవీఎంలు 25% ఎక్కువ తెప్పిస్తారు. 25% ఎక్కువ తెప్పించడం ద్వారా ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఉపయోగించడం కోసం. కానీ వాటిని ఎక్కడ పెడతారు, ఏం చేస్తారు, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న విషయంలో పారదర్శకత, స్పష్టత లేదు. ఈ స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బయట నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా వాటిని ఆపరేట్ చేస్తారా, ట్యాంపరింగ్ చేస్తారా లేదా నేను చెప్పలేను. కానీ స్పష్టంగా 25% అదనంగా వచ్చేవి మట్టుకు అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటి మీద ప్రశ్నలు ఉన్నాయి. తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది అని రేవంత్ రెడ్డి మీడియాతో స్వయంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంకా స్పష్టంగా లోక్సభ చర్చలో, రాష్ట్రపతి ప్రసంగం మీద చర్చలో పాల్గొంటూ మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదు, నేను ఎప్పుడూ అనుమానిస్తానని చెప్పారు. మాకేదో తక్కువ సీట్లు వస్తే మేము ఇలా అంటాము అని అంటుంటారు. అది కాదు. ఇప్పుడు బాగా వచ్చాయి కదా వాళ్ళకు. ఒకవేళ మాకు 80 పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు మాకే వచ్చినా నేను ఇలాగే అనుమానిస్తాను. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి కోడ్ అవన్నీ సక్రమంగా లేవు, పారదర్శకత లేదు, భాగస్వామ్యం లేదు. కాబట్టి మేము ఈవీఎంలను సందేహిస్తాము, తప్పదు అనే మాట ఆయన చెప్పారు. దీపాంకర్ భట్టాచార్య సిపిఐఎంఎల్ నాయకుడు, కొంచెం బాగా చదువుకోవటం, మాట్లాడటం, ఆలోచనలు, చర్చలు చేసే వ్యక్తి. ఈసారి బీహార్ నుంచి 2 సీట్లు వాళ్ళకు వచ్చాయి కదా, ప్రాతినిధ్యం వచ్చింది చాలా కాలం తర్వాత. ఆయన కూడా మాట్లాడుతూ ఈవీఎంల మీద మాకు చాలా సందేహాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా దేశాలు వాటిని వాడట్లేదు, తిరిగి మనము బ్యాలెట్కు వెళ్ళినా కానీ వెళ్ళటమే మంచిదేమో, సందేహాలతో ఈ కొనసాగించడం కంటే బ్యాలెట్కి వెళ్ళినా తప్పు లేదని నేను చెప్తాను. ఆ విషయంలో మా అభ్యంతరాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి, దీని మీద మేము మరింత కార్యాచరణ చేస్తామనే మాట కూడా ఆయన చెప్పారు. అంతకుముందు కూడా సాక్షాత్ అన్ని పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో దీని మీద కేసు వేసాయి. సుప్రీంకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది ఎన్నికల సంఘానికి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పటికైనా ఇంత కీలకమైన ఈ అంశం, ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైంది. అది మొత్తం ఓట్ల పోలైనవి నేను చెప్పడంలో తేడా కావచ్చు, మార్చడాలు కావచ్చు, చాలా అంశాల్లో సందేహాలు ఉన్నాయి. నేను చెప్పే ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి దానికి సంబంధించింది కాదు. వైసీపీలో దానివల్లే అని అన్నారు, తర్వాత ఏమో కాదు 10% అదనంగా సంక్షేమ పథకాలు పెంచుతా ఉన్నందుకు 10% మంది అటు పోయారని జగన్ అంటున్నారు. అవన్నీ వాళ్ళకి సంబంధించినవి. కానీ ప్రశ్న అయితే ఉంది. గతసారి తెలుగుదేశం అనుమానాలు వ్యక్తం చేస్తే వైసీపీ ఖండించారు, ఇప్పుడు వాళ్ళే అంటున్నారు. సో గెలిస్తే ఓడితే కాదు, అఖిలేష్ యాదవ్ అన్నట్టుగా 80 సీట్లు వచ్చినా మేము సందేహిస్తామని అన్నారు. అది చాలా ముఖ్యమైన మాట. ఈ సమయంలోనే అశోక్ లవాసా ఇదివరకు ఎన్నికల సంఘంలో కమిషనర్గా ఉండి అభ్యంతరాలు చెప్పినందుకు ఆయన నన్ను అవకాశం లేకుండా చేశారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసం రాశారు, టోటలైజర్ వాడాలి అని. ఈ ఎన్నికలలో ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నది గతంలో బ్యాలెట్లు అయితే వాటన్నింటినీ కలిపేసి లెక్క పెట్టేవాళ్ళు. మొదట్లో ఎక్కడివక్కడ లెక్క పెట్టేవాళ్ళు. కానీ ఎవరెవరికి ఓటేశారు, వేయలేదు, ఇది తెలిసి కక్ష సాధింపులకు దారితీస్తుందని చెప్పి సందేహాలు పెరిగాక కలిపి ఓట్లు వేయటం, ముందు కలపటం అనే ఒక ప్రక్రియ. కానీ దీంట్లో అది కలపటం అన్నది జరగదు. దేనికి అదే లెక్క పెడతారు, దేనికి అదే చక్కగా నమోదవుతాయి. కానీ ఇది మంచిది కాదు. భారతదేశం లాంటి చోట్ల భిన్న సమాజాలు ఉన్న ఈ చోట ఇలా తెలియడం ద్వారా కక్ష కట్టడాలు ఇవి జరుగుతాయి అనే అభిప్రాయంతో చాలామంది నిపుణులు, రాజకీయ పార్టీలు కూడా టోటలైజింగ్ అంటే ఈ ఓట్లన్నీ ఒక చోటికి పూలప్ చేసి తర్వాత లెక్క పెట్టడం మంచిది అనే ఒక ప్రతిపాదన వచ్చింది. దీని మీద ఎన్నికల సంఘం కూడా చర్చలు చేసింది. 2015లో 16లో ఈ చర్చ చేసింది. ఈ చర్చ చేసినప్పుడు బీజేపీ వ్యతిరేకించింది, వద్దు అలా చేయకూడదు. కొన్ని పార్టీలు మాట్లాడలేదు, సిపిఐ కూడా తన అభిప్రాయాలు చెప్పలేదు. కానీ ఇంకా మిగిలిన చాలా పార్టీలు, కాంగ్రెస్ లేకపోతే సిపిఎం
ప్రాంతీయ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఓట్లు మిక్సప్ చేసి లెక్క పెట్టడమే చాలా మంచిది అనేది సూచన చేశాయి. కానీ కేంద్రం ఏమీ చేయలేదు, జరగలేదని చెప్పి దాన్ని ఎప్పటికి వాయిదా వేశారు. ఇప్పటికి కూడా దాన్ని అట్లాగే ఉంది. ఈ టోటలైజింగ్ కూడా చేయాలి అని అశోక్ లవాసా దాంట్లో వివరంగా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల సంస్కరణలు, ఈవీఎంలను పారదర్శకంగా నిర్వహించటం అన్నది ఇప్పుడు కీలకంగా వచ్చింది. దీన్ని ఏదో తెలుగు రాష్ట్రాల్లో చర్చతో చూసి ఇప్పటికిప్పుడు ఏదో వైసీపీ అది ఇది అనుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ ఉన్నప్పుడు రానప్పుడు కూడా ఎన్నికల ప్రక్రియకి ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి నిజానికి నేను బుక్ చూపించాను 2010లో ఆయన జీవీఎల్ రాసింది. దాంట్లోనే చంద్రబాబు